ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పుష్ప రికార్డులో మూత కొనసాగుతుందని చెప్పొచ్చు భయ్య. మన హిందీ నెట్ వచ్చేసి దాదాపు 4th డే 82 crores కలెక్ట్ చేసి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ బిగ్ నెంబర్ అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న తెలుగు హిందీ కాన్సెప్ట్ కూడా సరిపోకుండా మన తెలుగు వచ్చి న్యూ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ దాదాపు నిన్న సండే అడ్వాంటేజ్తో 200 కోట్లు అయితే మార్క్ను కలెక్ట్ చేసింది. దాదాపు ఈ మార్క్ను కలెక్ట్ చేయడం వల్ల 4 రోజుల్లోనే 829 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది భయ్య మన పుష్ప మూవీ. చూడాలి ఇంకా లాంగ్ రన్లో ఎలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందని నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. హిందీలో అయితే ఒక రేంజ్ ఆడియన్స్ని ఇంత క్యూ కడుతున్నారు అని చెప్పొచ్చు ఈ మూవీకి. హిందీలో నెట్ దాదాపు హిందీ నుంచే దాదాపు నేనైతే 500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నా భయ్య. ఎందుకంటే ఇప్పటికే 4 డేస్లోనే 300 crores అయితే ఓన్లీ హిందీ నెట్టే ఉంది. మన తెలుగు ఆడియన్స్కి అయితే అంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మన హిందీ ఆడియన్స్ అయితే ఎగబడి చూస్తున్నారని చెప్పొచ్చు ఈ మూవీని. చూడాలి ఇంకా లాంగ్ రన్లో ఎలాంటి క్రియేట్స్ అయితే చేస్తుందో. నేనైతే లాంగ్ రన్లో 2000 మార్క్స్ అయితే టచ్ చేస్తుందని ఫిక్స్ అయిపోయా భయ్య. చూస్తుంటే ర్యాంపేజ్ ఇప్పటితో తగ్గేటట్టు లేదు. ఇంకా మన పుష్పగాడికి రూల్కి అయితే అడ్వాన్స్ ఏది లేదని చెప్పొచ్చు భయ్య. ఇప్పటికే దగ్గరలో ఏ మూవీస్ కూడా లేదు కాబట్టి దాదాపు 5 వారాల పాటు ఈ ర్యాంపేజ్ ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి. మీరు ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుందో కింద కామెంట్ చేయండి.